హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బజాజ్ ఫైనాన్స్ లో పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, బజాజ్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా మందికి తెలిసే ఉంటుంది. బజాజ్ అనేది మనకు పర్సనల్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈరోజు మనం పర్సనల్ లోన్ కి ఆన్లైన్ లో ఇంట్లో కూర్చొని ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనం ఫ్యూచర్స్ చూసినట్టు మినిమం 1 lakh నుంచి మనం 5 lakh 10 lakh వరకు కూడా ఇందులో మనం లోన్ అనేది అప్ టు మనకు 40 lakhs వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లోన్ అనేది మనకు జస్ట్ కేవలం 5 minutes లో అయితే అప్రూవల్ అయితే కావడం జరుగుతుంది. అప్రూవ్ అయిన తర్వాత 24 hours లో మన బ్యాంక్ అకౌంట్ అయితే అమౌంట్ అనేది మన ట్రాన్స్ఫర్ అయితే కావడం జరుగుతుంది. దీనికి కావాల్సిన మనకు ఎలిజిబిలిటీస్ చూసినట్లయితే మనము ఈ ఎలిజిబిలిటీస్ లో మనకు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ అనేది 21 years నుండి 8 years ఉండేవాళ్ళ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ అనేది మీరు పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్ లో ఎంఎన్సీస్ లో శాలరీ పర్సన్స్ సెల్ఫ్ ఎంప్లాయ్స్ కూడా దీనికి జాబ్ అయితే మీరు అప్లై చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. సిబిల్ స్కోర్ అనేది మీకు 685 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి లోన్ కి అప్లై చేసుకుని వాళ్ళకి మాత్రమే ఈ లోన్ అయితే రావడం జరుగుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్ చూసినట్లయితే మీ దగ్గర కేవైసీ డాక్యుమెంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎంప్లాయ్ అంటే ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంప్లాయ్ ఐడి కార్డు, జాబ్ చేసే వాళ్ళు పే స్లిప్స్, ఇంకా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్స్ అయితే మీకు 3 months బ్యాంక్ స్టేట్మెంట్, తర్వాత ఏదైనా సరే మనకు గ్యాస్ బిల్లుకి సంబంధించి కానీ, తర్వాత దీనికి సంబంధించి యూటిలిటీ బిల్ కానీ ఇలాంటి డీటెయిల్స్ కొన్ని డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నటువంటి దీనికైతే మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మీ ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ అప్లై బటన్ అనేది రావడం జరుగుతుంది. అప్లై అని కనిపిస్తుంది. అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత గెట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి 6 digit ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్సనల్ డీటెయిల్స్ మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్ అనేది మీ పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ అనేది టైప్ చేయండి. తర్వాత మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్, శాలరీ పర్సన్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అనే డీటెయిల్స్ అన్ని అడుగుతుంటారు. ఇక్కడ మీరు శాలరీ పర్సన్స్ అయితే శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రము అప్లై చేసుకుంటే కానీ మీకు ఈ లోన్ అనేది ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి వీళ్ళు లోన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్ సెలెక్ట్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే శాలరీ పర్సన్ ఉంటారో మీరు శాలరీ పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు లోన్కి అప్లై చేసే వాళ్ళు శాలరీ అయితే శాలరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ 6 digit పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. అంటే మీ ఏరియా పిన్ కోడ్ ఉంటుంది కదా, ఆ ఏరియా పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ సిటీ అనేది ఎంటర్ చేయండి. సిటీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా, బాక్స్ లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి. ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేస్తున్న పర్సన్ శాలరీ పర్సన్ కాబట్టి ఇక్కడ మనకు కంపెనీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ మన కంపెనీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. కంపెనీ టైప్ అనేది ఎంటర్ చేయాలి. కంపెనీలో మీరు ప్రస్తుతానికి ఏ ప్రొఫైల్ అంటే ఏ డెసిగ్నేషన్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, వర్కర్ ఇట్లా ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వాళ్ళు అఫీషియల్ వర్కింగ్ మెయిల్ ఐడి అయితే ఇవ్వడం అడిగారు. ఒకవేళ మీ దగ్గర మెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే ఇక్కడ మెయిల్ ఐడి ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మీకు టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ నుంచి మీరు ఉంటున్నారు అనేసి ఇక్కడ అడుగుతుంది. ఆ ఇయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు టోటల్ మంత్లీ ఈఎంఐస్ అంటే ఆల్రెడీ మీరు ఏదైనా లోన్స్ తీసుకున్నట్లయితే దాంట్లో మీకు ఈఎంఐ అమౌంట్ అనేది మీరు పే చేస్తుంటారు కదా, ఎంత ఈఎంఐ అమౌంట్ పే చేస్తున్నారు అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఈఎంఐ ఆల్రెడీ ఉండి పే చేస్తున్నట్లయితే అమౌంట్ ఎంత పే చేస్తున్నారు అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఈఎంఐలు ఏవి లేకుండా ఉన్నట్లయితే మీకు ఎంత శాలరీ వస్తుందో అంత శాలరీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇన్కమ్ వెరిఫికేషన్ కోసం మనము బ్యాంక్ అకౌంట్ అయితే మనము ఇక్కడ పర్మిషన్స్ అనేవి అలో ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ మనం సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ప్రైమరీగా మీకు ఏ బ్యాంక్ లో అమౌంట్ పడుతుంది, మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీకు శాలరీ ఏ దాంట్లో పడుతుంది, ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే మీకు శాలరీ మంత్లీ ఇన్కమ్ అనేది ఏ దాంట్లో పడుతుందో ఆ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ అకౌంట్ లింక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
మీకు మీ మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ అయ్యాం కదా, ఆ మొబైల్ నెంబర్ నుంచి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అయిన తర్వాత వెరిఫికేషన్ అయితే కావాలి, అకౌంట్ ఉందా లేదనేసి వీళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతుంది. చెక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని ఫెచ్ అయితే అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా అయితే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అయితే వాళ్ళే ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ 3 స్టెప్స్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు దీనికోసం మీరు ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అన్ని కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు మీ బ్యాంక్ ఏ అకౌంట్ లో మీకు అమౌంట్ పడుతుందో మీరు ఆ బ్యాంక్ అకౌంట్ మీద ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ అని కనిపిస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆల్రెడీ మనం ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యామో ఆ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కి అకౌంట్ ఉందా లేదని చెక్ చేయడం కోసం ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి స్టేట్ బ్యాంక్ అయితే ఫెచ్ అయితే కావడం జరిగింది. అట్లా మీరు ఏ బ్యాంక్ అయితే మీరు మీ మొబైల్ నెంబర్ కి లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి చూపించడం జరుగుతుంది. ఇలా చూపించిన తర్వాత బాక్స్ లో టిక్ మార్క్ అనేది చేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్ లో కూడా మీరు టిక్ మార్క్ అనేది చేసి ఇక్కడ మనకు గివ్ కన్సర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది వీళ్ళకి ఆటోమేటిక్ గా ఫెచ్ అయితే కావడం జరుగుతుంది. వన్స్ మనము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫెచ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు ఆఫీస్ అడ్రస్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ దగ్గర మీరు ఎవరైతే శాలరీ పర్సన్ చేసుకున్నారో వాళ్ళ ఆఫీస్ అడ్రస్ మొత్తం ఎంటర్ చేయాలి. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యండి మీకు ఏదైనా బిజినెస్ అంటే షాప్స్ కానీ మీరు ఏదైనా షాప్ లో వర్క్ చేస్తున్నట్లయితే అలాంటి డీటెయిల్స్ అయితే అడుగుతారు కదా, ఆ డీటెయిల్స్ అని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆఫీస్ శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఆఫీస్ అడ్రస్ దగ్గర మనకు రోడ్ ఏంటి, రూమ్ ఏంటి, బిల్డింగ్ ఏంటి, ఏరియా ఏంటి, విలేజ్ ఏంటి, తర్వాత ల్యాండ్ మార్క్ ఎక్కడ, పిన్ కోడ్, సిటీ అన్ని డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ కనిపిస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం కాబట్టి మనం ఎంత లోన్ కి ఎలిజిబుల్ అంటే అంత లోన్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత మీరు ఈఎంఐ 10 years మంత్స్ పెట్టుకోవచ్చు అనేసి కూడా ఇక్కడ మనకు ఆటోమేటిక్ అయితే చూపించడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి, పేజ్ అనేది ఆటోమేటిక్ రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఆఫీస్ అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆఫర్ డీటెయిల్స్ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీరు ఎంత లోన్ కి అయితే ఎలిజిబుల్ అంటారో అంత లోన్ అమౌంట్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత మీకు ఈ సెలెక్ట్ 10 years అంటే మీకు 39 months కావాలా, 51 months కావాలా, 63 months కావాలని సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. మీకు ఇక్కడ మీరు ఎన్ని మంత్స్ అయితే ఈఎంఐ పే చేయాలనుకుంటున్నా అన్ని మంత్స్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు లోన్ అమౌంట్ ఇక్కడ వీళ్ళు ఎంత చూపించారో అంత లోన్ అమౌంట్ కావాలంటే ఇక్కడ మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఒకవేళ లోన్ అమౌంట్ మీకు ఇక్కడ 10 లక్షలు చూపించారు, 10 లక్షలు మీకు ₹1,00,000 లోన్ కావాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ మీరు ₹1,00,000 అనేది ఎంటర్ చేయండి. మీకు ఎంత లోన్ కావాలో అంత అమౌంట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోన్ సమ్మరీకి సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను లోన్ అప్లై చేసిన పర్సన్కి ₹1,00,000 కాబట్టి ఇక్కడ నేను ₹1,00,000 అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ ఫీ, జీఎస్టీ ఇవన్నీ కలుపుకొని మనకు ₹4,099 అయితే మనకు జీఎస్టీ అయితే రావడం జరిగింది. టోటల్ గా మనం లోన్ కి దీనికి అప్లై చేసుకుంటే ₹1,04,091 అయితే మనకు రావడం జరుగుతుంది. ప్లస్ ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి కదా. తర్వాత బ్రోకన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అని చెప్తుంది కదా, ఎవరైనా సరే ఇప్పుడు ఈఎంఐ అనేది 2 నెలలకు 3 నెలలకి కలిపి ఒకేసారి పే చేసినాం అనుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇది ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంది, తర్వాత స్టాంప్ డ్యూటీ ఎంత ఉంది, స్టాంప్ డ్యూటీ 0 ఉంది. తర్వాత మనకు బ్రోకన్ పీరియడ్ అనేసి కొంత అమౌంట్ అయితే వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీరు ₹1,00,000 లోన్ అప్లై చేసినట్లయితే 99,000 అయితే మీకు లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇలా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కేవైసీ వెరిఫికేషన్ స్టెప్ అయితే రావడం జరిగింది. మనం డీజీ లాకర్ ద్వారా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తో మనం కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మనకు ఆటోమేటిక్ డీటెయిల్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్ బాక్స్ టిక్ మార్క్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్ గా తీసుకోవడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ మీకు పర్మిషన్స్ అలౌ కనిపిస్తుంది, అలౌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డులో డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ ఫోటో, మీ అడ్రస్, మీ జెండరు, తర్వాత మీ ఫాదర్ నేమ్ ఏంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ రావడం జరుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ మీరు ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ వేరే, ఇప్పుడు మీరు ఉంటున్న అడ్రస్ వేరే అన్నట్లయితే ఇక్కడ మీరు వేరేగా ఇప్పటికీ
వేరే వేరే అడ్రస్లో ఉన్నట్లయితే ఇక్కడ మీరు నోన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఆధార్ ఇచ్చిన అడ్రస్లో ఉంటే ఇక్కడ ఎస్ఎన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అడిషనల్ డీటెయిల్స్లో మనం ఇక్కడ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, స్పౌస్ నేమ్ కానీ ఈ డీటెయిల్స్ ఎవరో ఒకరు నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు రిలేషన్షిప్ టైప్ అని అడుగుతుంది కదా, ఒకవేళ ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ ఇచ్చినట్లయితే ఫాదర్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మదర్ నేమ్ ఇచ్చినట్లయితే మదర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. స్పౌస్ ఎవరైతే మీ హస్బెండ్, ఇక్కడ స్పౌస్ అంటే ఎవరైతే ఇక్కడ మీ భర్త కానీ లేదా మీ భార్య కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నట్టు ఇక్కడ ఫాదర్ సెలెక్ట్ చేసుకోవాలి. మదర్ నేమ్ ఎంటర్ చేసి మదర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మీరు ఏ నేమ్ అయితే ఎవరి నేమ్ అయితే ఎంటర్ చేస్తారో ఆ నేమ్ అనేది మీరు ఆ గ్రూప్లో అయితే టైప్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఇట్లా ఇచ్చిన తర్వాత కింద మీకు కంటిన్యూ కనిపిస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మన వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ మనకు అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది ఎంటర్ చేయమంటుంది. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ అకౌంట్ అనేది సేవింగ్ అకౌంట్ అని అడుగుతుంది. సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అకౌంట్ హోల్డర్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి, అకౌంట్ నెంబర్ ఏంటి, అకౌంట్ టైప్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇలా చూపించిన తర్వాత మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత పేజ్ అనేది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు లోన్ అకౌంట్ నెంబర్ వస్తుంది, లోన్ అమౌంట్ ఎంత, అకౌంట్ లోన్ వేరియంట్ ఏంటి, ఎన్ని మంత్స్ మీరు రెన్యూల్ పెట్టుకున్నారు, ఎంత ఇంట్రెస్ట్ రేట్, ఎంత అమౌంట్ పే చేయాలి, ఈఎంఐ అమౌంట్, ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు మీ డీటెయిల్స్ అయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. వీళ్ళ సైడ్ నుంచి ఏ కాల్ మీకు అలాంటి ఫోన్ నెంబర్లు కూడా మీకు రావడం జరగదు. ఎందుకంటే వీళ్ళు ఆటోమేటిక్గా వెరిఫై చేసిన తర్వాత ఏదైనా డీటెయిల్స్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే మీకు కాల్ చేస్తారు. తర్వాత ఇక్కడ మీకు ఇలా అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళు ఆటోమేటిక్గా వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ అనేది మీకు ఇవ్వడానికి ఎలిజిబుల్ ఉందా లేదని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఈమెయిల్ డేట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఎలిజిబుల్ అయితే ఆటోమేటిక్గా మీ మెయిల్ ఐడికి ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఆ మెయిల్ మీద క్లిక్ చేసి మీరు ఈమెయిల్ డేట్ అంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో కానీ లేకపోతే డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఏదో డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఈమెయిల్ డేట్ అనేది చేసుకోవాలి. ఈ ఈమెయిల్ డేట్ ఎందుకంటే మీరు తీసుకున్న లోన్ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్లో కట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మనము ఈమెయిల్ డేట్ అనేది చేసుకుంటే అప్పుడు మనకు ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ అయితే కట్ అయితే కావడం జరుగుతుంది. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి పేజ్ అయితే క్లోజ్ కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు రెఫరెన్స్ నెంబర్లు అన్నీ కూడా మీకు SMS ద్వారా మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు 24 అవర్స్లో అయితే మీకు లోన్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు బజాజ్ ఫిన్సర్వ్లో పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.